మీ స్కిన్‌ని లైటెన్ అప్ అండ్ బ్రైటన్ అప్ చేసుకుందాం అనుకుంటున్నారా? మీ స్కిన్ అన్‌ఈవెన్‌గా ఉందా? పిగ్మెంటేషన్ ఉందా? మీ స్కిన్ డల్‌గా ఉందా? మీ స్కిన్ ఎలా ఉన్నా సరే ఈ డీఐవై ఫేస్ వాష్ నేను డీఐవై ఫేస్ వాష్ అనేది తీసుకొచ్చేసాను. అది మీరు పెట్టుకుంటే 2 టైమ్స్ ఎ డే మీ స్కిన్ అనేది లైటర్, బ్రైటర్, గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతమవుతుంది. చూసేద్దాం. ఈ వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అలా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టీఐ ఫేస్ వాష్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్ అన్నది శనగపప్పు, 1 కప్ అన్నది మినప్పప్పు, అదే మన ఇడ్లీ దోశ వేసుకుంటాం కదా అదే, 1 కప్ అన్నది మన రైస్, మన బియ్యం, మీరు ఏం బియ్యం అయితే అదే తీసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. నేను కొంచెం బరకగా చేసుకున్నాను, ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుందని. ఇక్కడ నేను శనగపప్పు అయితే మన స్కిన్ని క్లెన్స్ చేస్తుంది, అందరికీ తెలిసిందే. కానీ మినపప్పు మన స్కిన్ని లైటెన్, అలాగే రింకిల్స్ ఉన్న, ఫైన్ లైన్స్ ఉన్న, ఇవన్నీ మన స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్న, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న సాల్వ్ చేస్తుంది అనమాట. ఈ మన డిఐ ఫేస్ వాష్ని మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే రోజ్ వాటర్తో చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళైతే మీరు పెరుగుతో అయినా చేసుకోండి. మీ స్కిన్ ఎలా సూట్ అయితే అలా చేసుకోండి. ఫస్ట్ మీ స్కిన్ని వెట్ చేసుకోవాలి. వెట్ చేసుకున్న తర్వాతే మన డిఐ ఫేస్ వాష్ని మీరు 2 టైమ్స్ ఎ డే, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. మీరు అట్లీస్ట్ 2 టైమ్స్ చేసుకోండి, టైం లేకపోతే. ఆ తర్వాత 1 మినిట్ అనేది కొంచెం స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ని వాష్ చేసేసుకోండి. ఎందుకంటే కొంచెం ఇది ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది, డెడ్ స్కిన్ తీసేస్తుంది. మన మినప్పప్పు మనకి చెప్పాను కదా, మన స్కిన్ ఎంత డార్క్గా ఉన్నా సరే వైటన్ చేస్తుంది. మన స్కిన్ ఎంత పిగ్మెంటేషన్ ఉన్నా, అలాగే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా అది సాల్వ్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ మన స్కిన్ ఎలా డల్గా ఉన్నా సరే అది మాయిశ్చర్గా కూడా ఉంచుతుంది మన మినపప్పు. సో అందుకనే నేను మినపప్పు అన్నది తీసుకున్నాను. ఇక్కడ మీ స్కిన్ డ్రైగా ఉన్న, ఆయిలీగా ఉన్న, మీ స్కిన్ ఎలాంటి స్కిన్ అయినా సరే ఇది సూట్ అవుతుంది. సో మీరు మిక్స్ చేసుకోవడానికి పెరుగు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే రోజ్ వాటర్ కానీ, ఇది మన మజ్జిగ కానీ, పాలైనా ఏదైనా సరే మిక్స్ చేసుకోవచ్చు. మీ స్కిన్కి ఏది సూట్ అయితే అది మీరు మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అది అప్పుడే మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ అన్నది వస్తుందన్నమాట. సో అందుకనే ఏది సూట్ అయితే అది మీరు మిక్స్ చేసుకుని ప్యాక్ లాగా రెడీ చేసుకుని అప్లై చేసుకుని కొంచెం స్క్రబ్ చేసుకుంటే డెడ్ స్కిన్ పోతుంది, స్క్రబ్ అయిపోతుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. అలాగే మన స్కిన్ అంతా కూడా డర్ట్ ఉన్న, ఎక్సెస్ ఆయిల్ ఉన్న మొత్తం అది క్లీన్ చేసేస్తుంది. సో ఆ తర్వాత కొంచెం రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత కొంచెం డ్రై అవుతుంటే ఫేస్ వాష్ చేసేసుకోండి. మీకు అసలు డ్రై స్కిన్ వాళ్ళకు కూడా డ్రైగా అనిపించదు, ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా ఇది ఎక్సెస్ ఆయిల్ కూడా తీసేస్తుంది. సో మంచిగా మాయిశ్చర్గా కూడా ఉంచుతుంది. మినపప్పు అన్నది డ్రై అవ్వనివ్వదు, స్మూత్గా మీ స్కిన్ ఎంత స్మూత్గా ఉంటుందంటే ఇలా పట్టుకుంటే ఇలా మీ స్కిన్ ఇంత సప్పులుగా ఎప్పుడు లేదు అనిపిస్తుంది అనమాట. సో అంత సప్పులుగా ఉంటుంది. గ్యారంటీగా ట్రై చేయండి. ఈ ఫస్ట్ యూజ్లోనే మీకు మీ స్కిన్ అన్నది లైటెన్ అప్ అవుతుంది. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా ఫస్ట్ యూజ్లోనే తెలుస్తుంది. యూజ్ చేయగా ఇంకా బెస్ట్ రిజల్ట్ అన్నది వస్తుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎక్కడ మీకు ఏ ట్రీట్మెంట్ అన్నది బయట చేసుకోక్కర్లేకుండానే స్కిన్ అన్నది ఫ్లాలెస్గా ఉంటుంది. స్కిన్ అన్నది స్పాట్లెస్ క్లియర్ స్కిన్ అన్నది మీ సొంతమవుతుంది. సో గ్యారంటీగా ట్రై చేయండి. సో నచ్చిందా? ట్రై చేస్తారు కదా? ఏమనుకుంటున్నారు? మీ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోవద్దు. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఎర్ర బటన్ ఉంటుంది అది క్లిక్ చేసే వెళ్ళండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మ్యాజిక్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ కేర్ మీరు తీసుకుంటుంది, అందరి కేర్ తీసుకుంటుండండి. బాయ్.